ముంబై మేయర్ పీఠాన్ని లాటరీతో నిర్ణయించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కూటమి స్పష్టమైన విజయం సాధించినప్పటికీ ముంబై రాజకీయాల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను దక్కించుకోలేదు. దీంతో మిత్రపక్షమైన షిండే శివసేనకు ఫిరాయింపుల భయం పట్టుకుంది. దీంతో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మిత్రపక్షమైన బీజేపీ నుంచి ఏవైనా ఆపరేషన్లు జరుగుతాయేమోనన్న అనుమానంతో కొత్తగా ఎన్నికైన తమ శివసేన కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ రిసార్ట్కు తరలించారు. మేయర్ ఎన్నిక పూర్తయ్యే వరకు షిండే వర్గం ఈ రిసార్ట్ పాలిటిక్స్ వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. మరోవైపు తమ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు రాబోయే వారం నుంచి 10 రోజులు ముంబైని వీడొద్దని బీజేపీ ఆదేశించిందని తెలుస్తోంది. స్కెడ్యూల్ ప్రకారం మేయర్ ఎన్నిక ప్రక్రియ ఎల్లుండికి పూర్తి కావాల్సింది. కానీ అందుకు కనీసం మరో వారం రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. అందుకే కార్పొరేటర్లు సిటీ వదిలి వెళ్లకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.